హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మి గోట్ బ్రెయిన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఈ బ్రెయిన్ మనం మంచిగా ఒక బౌల్లో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందో, రైస్లో కంటే మనం ఇలానే తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం తలకాయ కూర తెచ్చుకున్నప్పుడు దాంట్లో బ్రెయిన్ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ని మనం ఇలా ఫ్రై చేసుకొని తింటుంటే ఎంత ఎమ్మిగా ఉంటుందో. అన్నంలో పెట్టుకొని తినడం కంటే కూడా డైరెక్ట్ మనం బౌల్లో పెట్టుకొని తింటుంటే ఆ కమ్మదనం చాలా అంటే చాలా బాగుంటుందండి. బ్రెయిన్ ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది. అందుకోసం ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్‌లో కొంచెం తాలింపు దినుసులు వేసుకొని డైరెక్ట్‌గా మనం బ్రెయిన్‌ని ఇలా ఆ బౌల్‌లో వేసుకోండి. చూస్తున్నారుగా, అలా కట్ చేయకుండా మొత్తం ఇలానే వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది. అలా మొత్తం అట్నే ఉంచి మనం ఫ్రై చేసుకుంటే లోపల బాగా ఉడకదండి, పచ్చి వాసన ఉంటుంది. అందుకోసం ఇలా చిన్న చిన్న పీస్‌లాగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల కూడా మొత్తం ఉడికి మనకు పచ్చి వాసన లేకుండా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది బ్రెయిన్ అనేది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ బ్రెయిన్ ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బ్రెయిన్‌ని బాగా ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి తొందరగా ఫ్రై అయిపోతుంది. బ్రెయిన్ కాబట్టి తొందరనే ఆయిల్‌లో ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనకు 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఈ బ్రెయిన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఆయిల్‌లో. పచ్చి వాసన అనేది ఉండదు. మనకు నీసు వాసన కూడా ఉండదు. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. తలకాయ కూర తెచ్చుకున్నప్పుడు ఇలా బ్రెయిన్ వస్తే ఈ బ్రెయిన్ మనం ఫ్రై చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో కదా! ఇది అన్నంలో పెట్టుకొని తినడం కంటే డైరెక్ట్ బౌల్‌లో పెట్టుకొని ఒక స్పూన్‌తోని తింటుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే అన్నంలో పెట్టుకొని కూడా తినొచ్చు. కానీ నాకైతే ఇలా డైరెక్ట్ తినడమే చాలా అంటే చాలా ఇష్టమండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోండి. అలా బాగా ఆయిల్‌లో ఇవి కూడా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. మనం బ్రెయిన్ డైరెక్ట్ వేసినప్పుడు కొంచెం నురగలాగా వస్తుంది. కానీ అది ఫ్రై అయ్యే కొద్దీ ఆ నురగంతా వెళ్ళిపోతుందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ కారం, ఉప్పు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ ఉంచి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఎంతో యమ్మీ బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక బౌల్‌లో పెట్టుకొని తినడానికి మన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు గనక ఈ బ్రెయిన్ ఫ్రై ప్రాసెస్ నచ్చితే గనక మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానెల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఎంతో యమ్మీ బ్రెయిన్ ఫ్రై రెడీ